నన్ను ఆపరేషన్ అయినప్పుడు కుట్లు వేసినప్పుడు ఇక్కడ 11 కుట్లు ఉన్నాయి, ఇక్కడ 3 కుట్లు, ఇక్కడ 3 కుట్లు ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే మళ్ళీ పటకమని పలిగిపోతారో బాబు, చచ్చిపోతారో బాబు అన్నారా. అటువంటి నేనే కేకలు ఇస్తున్నప్పుడు నువ్వెందుకు అయ్యావు? బిక్కరగా కేకలు వేస్తూ ఆయన పాద సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల మీద పడ్డాడు. హల్లెలూయా. అడ్డమైన మొక్కులు వానికి ఎందుకు పోతావు? ఏసయ్య కాలం మొక్కొచ్చి అడ్డమైన దగ్గరికి ఎందుకు పోతావు? ఏసయ్య మంచి వైద్యుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు వచ్చి కాలు మొక్కు, ఆయన సాగిలపడు. గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఈ వ్యక్తి సమరయుడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరు? సమరయుడు అంటే వెలివేయబడి. సమరయుడు అంటే వెలివేయబడిన వాడు. ఈ దినాన సమాజం ఒక ముద్రేసింది. యేసు ప్రభు ఎవరు దేవుడు అంటే మాదిగల దేవుడు. ఛీ, ఆవిడ మనకెందుకు అంటున్నారు? రే, ఆయన నీ దిక్కు. రేపు కులాన్ని బట్టి విరవీగకు. దేవుడు అన్నాడు, బలము నాదని సెలవిచ్చను, బలము నాదని రెండవ మాను. బలం ఆయనదే,